హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇస్రో స్పేడెక్స్ మిషన్ సక్సెస్ అయిన సందర్భంగా దాని గురించి పూర్తి వివరాలను మీకు తెలియజేస్తాను. చంద్రునిపై రోవర్ని లాంచ్ చేసిన ఘనతను దక్కించుకున్న ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారి ఆధ్వర్యంలో డిసెంబర్ 30న మరో గొప్ప ప్రయోగం విజయవంతమైనది. అంతరిక్షంలో సొంతంగా స్పేస్ స్టేషన్ ప్రారంభించడానికి డాకింగ్ ప్రక్రియను ప్రారంభించింది. ఇది చంద్రయాన్ 4 కూడా చాలా ఉపయోగపడుతుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతం అయితే కనుక అమెరికా, రష్యా, చైనా తర్వాత సొంతంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISSను కలిగిన 4వ దేశంగా చరిత్రలో మన భారతదేశం నిలిచిపోతుంది. దీనికోసం డాకింగ్ ప్రక్రియను ప్రారంభిస్తుంది. డాకింగ్ అంటే ఒక స్పేస్ క్రాఫ్ట్ను మరో స్పేస్ క్రాఫ్ట్తో అనుసంధానం చేయడం. అన్డాకింగ్ అయిన తర్వాత పేలుడ్ను ఆపరేట్ చేస్తారు, అనగా అనుసంధానమై ఉన్న రెండు స్పేస్ క్రాఫ్ట్లను వేరు చేయడం. దీనికోసం PSLV C-60 రాకెట్ను ప్రయోగిస్తున్నారు. ఈ చర్యను స్పేడెక్స్ మిషన్ అని అంటారు, అనగా స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. ఈ స్పేడెక్స్ ఉపగ్రహంలో SDX-01 అనే చేజర్, SDX-02 అనే టార్గెట్, టార్గెట్ అనే రెండు చిన్న ఉపగ్రహాలను ఒకేసారి స్పేస్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది. ప్రయోగానికి అయ్యే ఖర్చు 124 కోట్లు. టార్గెట్ స్థిరంగా ఉండి చేజర్ దాని వద్దకు వెళ్ళి కనెక్ట్ అవుతుంది. దీనిని డాకింగ్ అంటారు. ఈ డాకింగ్ ప్రక్రియ విజయవంతమైనప్పుడు మాత్రమే భవిష్యత్తులో అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ను ఇండియా ప్రారంభించడానికి అవకాశం దొరుకుతుంది. ఈ శాటిలైట్స్ నిరంతరం భూమిపై వాతావరణాన్ని పరిశీలిస్తుంది. అంతేకాకుండా జీరో గ్రావిటీ వద్ద మనుషులు, మొక్కలు ఎలా మనుగడ కొనసాగుతున్నాయి అనే విషయాన్ని పరిశీలిస్తుంది. గగన్యాన్లో భాగంగా ఈ ప్లే స్టేషన్ వల్ల వ్యోమ నౌకలు, వ్యోమగాములు సరుకులను రవాణా చేయడానికి ఉపయోగిస్తూ ఉంటుంది. భవిష్యత్తులో మరెన్నో విజయాలను ఇస్రో సొంతం అవ్వాలి. భారతదేశం సొంతంగా స్పేస్ స్టేషన్ ప్రారంభించాలి. ఆల్ ది బెస్ట్ ఇస్రో అండ్ భారత్.